పాకిస్తాన్ త్వరలోనే అమెరికా సపోర్ట్తో ఇండియా పైన ఒక అతిపెద్ద కుట్రను ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్యాటర్న్ని మొదటి నుంచి అనలైజ్ చేద్దాం. ఈ సంవత్సరం ఫిబ్రవరి సమయంలో హమాస్ ఉగ్రవాదులు, పాలస్తీనాలో ఉండే హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వచ్చి ఒక అతిపెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనిపైన మనం ఒక వీడియో కూడా చేశాం. ఆ సమయంలో ఈ హమాస్ ఉగ్రవాదులు జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి పాకిస్తానీ సపోర్టెడ్ ఉగ్రవాద సంస్థలతో కలిశారు. ఆ తర్వాత ఏప్రిల్ సమయంలో ఇదిగో ఈ చిల్లరగాడు, వీడి పేరు ఆసిఫ్ మునీర్, వీడు ప్రజెంట్ పాకిస్తాన్ మిలిటరీ మొత్తానికి లీడర్. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన మిసైల్స్ పాకిస్తానీ మిలిటరీ బేస్లను డిస్ట్రాయ్ చేస్తుంటే వీడు బంకర్లో దాక్కున్నాడు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాకముందు వీడు ఒక కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చాడు. మా ముస్లింలు హిందువులతో చాలా డిఫరెంట్ అంటూ హిందూ ముస్లింని కంపేర్ చేస్తూ ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టాడు. వీడు ఈ స్పీచ్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే మన పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి దాడులు చేశారు. అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ ప్లాన్లోని భాగం. పాకిస్తాన్ ఇలాంటి చిల్లర వాగుడు వాగుతుంది అంటే వాళ్ళు ఏదో చేయబోతున్నారు అని అర్థం. అయితే ఈసారి పాకిస్తాన్ ఇండియాను తక్కువ అంచనా వేసింది. ఇండియా పైన దాడి చేసినా వాళ్ళు ఎప్పటిలాగా పెద్దగా రెస్పాండ్ అవ్వరు అనుకొని మన పైన పాకిస్తాన్ ఉగ్రదాడి చేసింది. అయితే ప్రజెంట్ ఇండియా పాతలాగా కామ్గా కూర్చునేది కాదు. కాబట్టి మన మిలిటరీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. మన మిసైల్స్ దెబ్బకి పాకిస్తానీ మిలిటరీ మొత్తం షాక్ అయిపోయింది. వాళ్ళ మిలిటరీ బేస్లు, ఎయిర్ బేస్లు బ్రహ్మోస్ మిసైల్కి డిస్ట్రాయ్ అయిపోయాయి. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఒక గట్టి భయాన్ని క్రియేట్ చేసింది. పాకిస్తాన్ ఇక ఇండియాతో పెట్టుకోవడం కరెక్ట్ కాదు, ఇకపై వాళ్ళను గెలికితే వాళ్ళు మన దేశంలోకి వచ్చి మరి కొడతారు అని డిసైడ్ అయిపోయింది. కానీ అప్పుడే ట్రంప్ గాడికి మనకు గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు? వీడికి మనం ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ చేసింది వీడే అని చెప్పి క్రెడిట్ ఇవ్వలేదు. అయినా ఎందుకు ఇవ్వాలి? ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపలేదు కాబట్టి ఇండియా దానికి నో చెప్పేసింది. దాంతో ట్రంప్ ఈగో హట్ అయ్యింది. ఇప్పుడు ట్రంప్ ఇతర కారణాలని కూడా మైండ్లో పెట్టుకొని మన ఇండియా పైన పగ సాధించడానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. మీరు గమనించండి, ఆసిఫ్ మునీర్ గాడు గత 2 నెలల్లో 2 సార్లు వైట్ హౌస్కి వెళ్ళాడు. నిజం చెప్తున్నాను, ఈ పాకిస్తాన్ ఒక చిల్లర దేశం. వాళ్ళకు కావాల్సింది డబ్బు. దానికోసం వాళ్ళు ఎవరి బూటు నాకమన్నా నాకుతారు. ఇన్ని రోజులు వీళ్ళు చైనా చెప్పు చేతుల్లో ఉండి ఇప్పుడు అమెరికా డబ్బులు ఇవ్వడంతో అమెరికా కిందికి వెళ్ళిపోయారు. ఇక పాకిస్తాన్కి అమెరికా నుంచి సపోర్ట్ రావడంతో వీళ్ళు మన ఇండియాను మళ్ళీ టార్గెట్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ రెచ్చిపోయి ఇండియాకు వార్నింగ్ ఇస్తుంది. జస్ట్ ఈ మంత్లోనే పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు వరుసగా వార్నింగ్స్ వచ్చాయి. మొదటి వార్నింగ్, ఆసిఫ్ మునీర్ గాడు అమెరికాలో ఉంటూ అక్కడి నుంచి ఇండియాను టార్గెట్ చేశాడు. వీడు చెప్తాడు, మేము ఒక న్యూక్లియర్ వెపన్ కలిగిన కంట్రీ, మాకు ఏదైనా ప్రమాదం వస్తే మేము నాశనం అవడంతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాము అని ప్రపంచం మొత్తానికి వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ మన ఇండియా ఎప్పుడు ఇవ్వదు. ఒకవేళ ఇలాంటి స్టేట్మెంట్ మన ఇండియా ఇచ్చి ఉంటే ఇప్పటికే అన్ని దేశాలు మనల్ని ఖండించేవి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ని ఎవరు ఖండించట్లేదు. ఎందుకు? వాళ్లకు అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి. ఆ తర్వాత వీడు చెప్తాడు, ఇండియా మాకు రావాల్సిన వాటర్ని ఆపేస్తుంది అని. ఇక్కడ వీడు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మన ఇండియా చేసిన అతిపెద్ద తప్పు. జవహర్లాల్ నెహ్రూ పుణ్యమా అని మనం మన దేశ రివర్ వాటర్ మొత్తాన్ని పాకిస్తాన్కి ఇన్ని రోజులు ఫ్రీగా ఇచ్చాము. ఒకటి చెప్పండి, మన దేశంలో పుట్టే నదుల వాటర్ని మనం పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలి? ఆ వాటర్ మనకు అవసరం లేనప్పుడు అనవసరంగా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని పాకిస్తాన్కి ఇస్తే దానికో లెక్క ఉంటుంది. కానీ మన దగ్గరే సరిపడా వాటర్ లేదు. అలాంటప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఆ నది నుంచి వచ్చే 80% వాటర్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి ఒప్పుకొని మిగతా 20% వాటర్ మాత్రమే ఇండియాకు వచ్చేలాగా ఈ మహానుభావుడు పాకిస్తాన్తో డీల్ చేసుకున్నాడు. నిజం చెప్తున్నాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నెహ్రూ మన ఇండియాకు మంచి చేసిన దానికంటే చెడు చేసిందే ఎక్కువ అనిపిస్తుంది. ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి, మీ దగ్గర ఒక బావి ఉంది, ఆ బావి మీ పొలంలోనే ఉంది. కానీ ఆ బావి నుంచి వచ్చే 80% వాటర్ని మీరు మీ శత్రువుకి ఇవ్వాలి.
కేవలం 20% వాటర్ని మాత్రమే మీరు వాడుకోవాలి. దీనికి మీరు ఒప్పుకుంటారా? కానీ జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకున్నాడు. మరి ఈయనకి పాకిస్తాన్ అంటే అంత ప్రేమ ఎందుకో మనకు తెలియదు. అయితే ఈ ఆసిఫ్ మునీర్ గాడు ఇప్పుడు అంటాడు, ఇండియా ఇండస్ వాటర్ మొత్తాన్ని పాకిస్తాన్కి రాకుండా ఆపేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. నిజానికి ఆ వాటర్ని మనం కంప్లీట్గా ఆపలేదు. ఆపే అంత కెపాసిటీ ప్రజెంట్ మన ఇండియా దగ్గర లేదు. దానికోసం కొత్త డ్యామ్లు కట్టాలి, కొత్త కాలువలు కట్టాలి. ఆ పనిని మోడీ ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఇది 2030 లేదా 35 వరకు కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ మనం ఇండస్ రివర్ యొక్క 20-30% వాటర్ని మాత్రమే పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపగలిగాము. మిగతా వాటర్ని ఆపాలంటే 2030 వరకు సమయం పడుతుంది. అయితే ఈ ఆసిఫ్ మునీర్ చెప్పేది ఏమిటంటే, ఇండియా మా వాటర్ని ఆపడానికి అనేక కొత్త డ్యామ్స్ని కడుతుంది. మేము వాటిని గమనిస్తూనే ఉన్నాం. వన్స్ ఇండియా డ్యామ్స్ని కట్టేశాక వాటిపైన మేము 10 మిసైల్స్ని వేసి డిస్ట్రాయ్ చేస్తాము అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ చిల్లరగాడు ఈ ముసలోడి సపోర్ట్తో పాకిస్తాన్లో నిలబడి మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు, వీడు చెప్తాడు ఇండియాలో బిలియనియర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకి అంబానీ. మేము అంబానీ ఫ్యాక్టరీని గుజరాత్లో ఉన్న జామ్నగర్ రిఫైనరీ పైన కూడా ఈసారి అటాక్ చేస్తాము అని బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్ అంత చిల్లర కంట్రీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. వీళ్లకు ఇంట్లో తినడానికి తిండి లేదు, కానీ మనకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇవేం ఊరికే ఇస్తున్న వార్నింగ్లు కాదు. దీని వెనకాల ఖచ్చితంగా అమెరికా హస్తం ఉంది. అయితే వీళ్ళు చెప్పినట్టుగా మనపైన అటాక్ చేస్తారా అంటే నో. అలా చేస్తే మనం పాకిస్తాన్ అనే దేశం భూమిపైన లేకుండా చేస్తాము. ఇది పాకిస్తాన్కి కూడా బాగా తెలుసు. కాబట్టి ఇదంతా ట్రంప్ గాడు వేసిన ప్లాన్. ఈ ముసలోడు పాకిస్తాన్ని ఉపయోగించి మనపైన ప్రెజర్ని తెస్తున్నాడు. ఈ ఆసిఫ్ మునీర్ గాడి తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఈ షాబాజ్ షరీఫ్ అంటాడు, ఇండియా మా పాకిస్తాన్కి వచ్చే సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ని కూడా ఆపలేదు. అలా ఆపితే మేము ఇండియా పైన ఈసారి సివియర్గా దాడి చేస్తాము అని చెప్తున్నాడు. వీడిప్పుడు ఇలా వార్నింగ్ ఇస్తున్నాడా? ఆ రోజు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఆసిఫ్ మునీర్ గాన్తో కలిసి బంకర్లో దాక్కున్నాడు. ఇక నెక్స్ట్ ఈ జోకర్ గాడు. వీడి పేరు బిలావల్ భుట్టో. వీడంటాడు, ఇండియా మాకు వచ్చే వాటర్ని ఆపితే మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్న అన్ని నదుల్ని ఆక్యుపై చేస్తాము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు జోకర్ గాడు. వీడి వార్నింగ్ని మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆసిఫ్ మునీర్ గాడి మాటల్ని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా మనతో యుద్ధానికి వస్తే మన చేతిలో చిత్తుగా ఓడిపోతారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే వీళ్ళు ఉగ్రవాదుల్ని ఉపయోగిస్తారు. పెహల్గాం, పుల్వామా, 26/11 ముంబై దాడి లాంటివి వీళ్ళు మళ్ళీ ప్లాన్ చేసే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఈ ముసలోడు మన పైన కోపంతో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ పాకిస్తాన్కి వీళ్ళు ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. నేను మీ అందరికీ క్లియర్గా చెప్పేది ఏమిటంటే, ప్రపంచం మొత్తానికి ఎస్పెషల్లీ మన ఇండియాకు ప్రజెంట్ అతిపెద్ద శత్రువు పాకిస్తాన్, చైనా కాదు, అమెరికా. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ అవసరం కోసం ఎవరితో అయినా చేతులు కలుపుతారు. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్తో ఒక డీల్ చేసుకుంది. ఆ డీల్ ఏంటో తెలుసా? ఉగ్రవాదులపై పోరాడతారంట. అమెరికా పాకిస్తాన్తో కలిసి ఉగ్రవాదులతో పోరాడుతుందట. ఈ ముసలోడికి ఈగో ఎక్కువై మైండ్ పనిచేయట్లేదు. ఉగ్రవాదుల్ని తయారు చేసేదే పాకిస్తాన్. అలాంటి దేశంతో చేతులు కలిపి వీళ్ళు ఉగ్రవాదాన్ని తొలగిస్తారంట. ఈ అమెరికా ఎంతటి నీచపు దేశం అంటే, వాళ్ళ దేశ ట్విన్ టవర్స్ని కూల్చి 100 మంది ప్రాణాలు తీసిన ఒసామా బిన్ లాడెన్కి దాక్కోవడానికి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఉగ్రవాదులు అంతా కూడా పాకిస్తాన్లోనే ఉంటారు. అలాంటి పాకిస్తాన్తో వీళ్ళు చేతులు కలుపుతున్నారు. అయితే పాకిస్తాన్ని అమెరికా ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అసలు అమెరికా ఏం ప్లాన్ చేస్తుంది అనే విషయాన్ని కాస్త డీప్గా అనలైజ్ చేస్తే నాకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. అదేంటంటే, అమెరికా బలూచిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పైన కన్నేసింది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఈ కాలంలో చాలా విలువైనవి. వాటిని ఉపయోగించి ఎలక్ట్రిక్ కార్లు, అడ్వాన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్ చేస్తారు. ఇన్ని రోజులు ఈ ఎలిమెంట్స్ని చైనా అమెరికాకు ఇంపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు చైనా అమెరికాకు ఈ ఎలిమెంట్స్ని పంపట్లేదు. అందుకే వీళ్ళు పాకిస్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని బలూచిస్తాన్ ప్రాంతంలో మైనింగ్ చేసి ఆ ఖనిజాల్ని అమెరికాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయం పాకిస్తాన్కి తెలీదా అంటే తెలుసు. కానీ పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఖనిజాలు ఉన్నా వాళ్ళేం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు అంత తెలివి, టెక్నాలజీ లేదు. వాళ్ళ మతంలో టెక్నాలజీ అనేది హరాం.
కాబట్టి అమెరికా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళ ఖనిజాల్ని దోచుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇండియాను ప్రెజర్ చేస్తున్నారు. ఇకపై ఇండియా అమెరికా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ ట్రంప్ గాడు ప్రెసిడెంట్ పదవి నుంచి పోయే వరకు మనం అమెరికాను నమ్మడానికి లేదు. ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే పాకిస్తాన్ ఏదో విధంగా ఇండియాను రెచ్చగొట్టడానికి, ఇండియా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం మన భారత్కి కూడా తెలుసు. అందుకే మనం ఆపరేషన్ సింధూర్ని ఇంకా కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ ఫేజ్ నాకు తెలిసి చాలా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈసారి మన ఇండియా కొట్టే దెబ్బకి పాకిస్తాన్కి వాళ్ళ అబ్బ గుర్తుకు రాక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా చెప్పినా ఆగే పొజిషన్లో లేము. అమెరికా ప్రెసిడెంట్ మన ఇంట్రెస్ట్లో లేడు. ఇలాంటి సమయంలో మనం రష్యా, చైనా, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో కాస్త రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటే మంచిది. నిజంగా చైనాకి మనకు బార్డర్ టెన్షన్స్ అన్నీ త్వరగా సాల్వ్ అయిపోతే బాగుంటుంది. ఈ బార్డర్ గొడవలు కంప్లీట్ అయితే మనం చైనాతో హెల్దీ ట్రేడ్ని స్టార్ట్ చేయవచ్చు. ఈవెన్ చైనా కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉంది. అందుకే త్వరలోనే మోడీ గారు, షీ జిన్పింగ్ అండ్ పుతిన్ మధ్య ఒక మీటింగ్ జరగబోతుంది. మన మోడీ గారు త్వరలోనే చైనాకు వెళ్ళబోతున్నారు. వన్స్ ఈ 3 దేశాలు కలిస్తే మనం అమెరికాని, వాళ్ళ పెంపుడు కుక్క అయిన పాకిస్తాన్ని తిప్పికొట్టగలం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ట్రంప్ మన ఇండియాకు ఇంత యాంటీగా ఎందుకు మారాడు కావచ్చు? ఈసారి పాకిస్తాన్కి మన ఇండియా ఎలా బుద్ధి చెప్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.